విధి. ఒక నగరంలో పవన్, అదితి అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. ఇద్దరూ డాక్టర్లుగా పనిచేస్తూ ఉన్నారు. వీరికి తెలిసిన ముఖ్య స్నేహితుని వివాహానికి ఇద్దరూ రెడీ అయ్యి వాళ్ళ కారులో వెళ్లారు. వీరు వెళ్ళవలసిన ప్రదేశం చాలా దూరంగా అడవి గుండా వెళ్ళాలి. ఇద్దరూ సరదాగా ప్రకృతిని చూసి ఆనందిస్తూ ఫోటోలు తీసుకుంటూ ఎంతో సంబరంగా పెళ్లి వాళ్ళ ఊరు చేరుకున్నారు. అక్కడ వివాహం చాలా బాగా జరిగింది. మిత్రులను కలిసి చాలా విషయాలు చెప్పుకున్నారు. తరువాత విందు వినోదాలలో పాల్గొని అందరికీ వీడ్కోలు చెప్పి ఇంటికి బయలుదేరారు. అలా కారులో వస్తూ ఉండగా అడవి మధ్యాహ్నం వచ్చేసరికి కారు ఆగిపోయింది. అక్కడ చీకటి, లైట్లు కూడా ఉండవు. ఆ అడవిలో పులులు, ఎలుగులు, హైనాలు, భయంకర విషసర్పాలు ఉంటాయి. పవన్ కారు దిగి చిన్న టార్చ్ వేసి చూశాడు. కారుకు ఏమైందో తెలియలేదు. అదితికైతే భయంతో ఏడుపు వస్తూ ఉంది. ఈ అడవిలో మనం ఈ రాత్రంతా ఉండాలా? క్రూర జంతువులు ఉన్నాయి అని బోర్డు కూడా అక్కడ ఉంది. పైగా దొంగలు ఎవరైనా వస్తే ఏమవుతుందో అని ఇద్దరూ భయంగా ఉన్నారు. చిమ్మ చీకటి, పెద్ద పెద్ద దోమలు కుడుతూ ఉన్నాయి. అక్కడ ఆ దారిలో రాత్రి ఎవరూ రారు. అలా 12 గంటల వరకు ఇద్దరూ ఉన్నారు. ఇంతలో దేవుడు పంపినట్లు దూరంగా లైటు వెలుతురు వచ్చింది. ఎవరో వస్తున్నారు అని ఆశగా అటు చూస్తూ ఉన్నారు. ఇంతలో ఒక స్కూటర్ వచ్చింది. ఆ వచ్చిన వ్యక్తి స్కూటర్ ఆపి వీళ్ళను ఏమైంది అని అడిగాడు. కారు రిపేరు అన్నారు. ఆ వ్యక్తి స్కూటర్ దిగి, ఈ అడవిలో రాత్రి ఎవరూ ప్రయాణించరు. నేను చాలా పని ఉండి బయలుదేరి వచ్చాను. మీ అదృష్టం, నేను మెకానిక్ని. రండి, కారుకు ఏమైందో చూస్తాను అన్నాడు. తరువాత స్కూటర్కు తగిలించిన మెకానిక్ వస్తువుల ఉన్న సంచి తెచ్చి 1 గంట సేపు ఆ చీకట్లో కష్టపడి ఆ కారును రిపేరు చేశాడు. ఇక క్షేమంగా వెళ్ళండి అన్నాడు. పవన్, అదితి వారి వద్ద ఉన్న డబ్బు మొత్తం ఇచ్చి తీసుకోమన్నారు. అప్పుడు మెకానిక్, నేను షాపు దగ్గర రిపేరు చేసి ఉంటే తీసుకునేవాడిని. ఇది నేను అనుకోకుండా చేసిన సహాయం చేస్తే నేను డబ్బులు తీసుకోను. నాకు మెకానిక్ వచ్చు, చేశాను అంతే అని చెప్పి వెళ్ళిపోయాడు. పవన్, అదితి కారు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. తరువాత డాక్టర్లు ఇద్దరు విదేశాలకు వెళ్ళి ఇంకా బాగా శిక్షణ తీసుకుని తిరిగి వచ్చారు. హాస్పిటల్లో చేరారు. తరువాత ఇద్దరూ బాగా సంపాదించి పెద్ద స్టార్ హాస్పిటల్ కట్టారు. వీరి వద్ద ఎటువంటి జబ్బు అయినా బాగు చేసేవారు. ఇప్పుడు వారు కోటీశ్వరులు. ఇక మెకానిక్ వ్యాపారం సరిగ్గా జరగక, పైగా సంసార కష్టాలు, వీటిల్లో దిగులుగా ఉన్నాడు. అతనికి బలహీనంగా ఉండేది. ఒకరోజు అతనికి సీరియస్గా యాక్సిడెంట్ అయ్యింది. ఆ ఊరిలో డాక్టరు అతడు బతకాలంటే పెద్ద స్టార్ హాస్పిటల్ అయితేనే బతుకుతాడు అని చెప్పారు. బంధువులు, స్నేహితులు కలిసి స్టార్ హాస్పిటల్కు తీసుకుని వచ్చారు. అక్కడ ఉన్న పవన్, అదితి ఈ మెకానిక్ను గుర్తుపట్టారు. పవన్ మెకానిక్ను హాస్పిటల్లో చేర్చుకున్నాడు. 6 నెలలు అతడిని కంటికి రెప్పలా కాపాడి వైద్యం చేశారు. 6 నెలల తరువాత మెకానిక్ కళ్ళు తెరిచి చూసి, డాక్టర్ గారు, నేను పేదవాడిని. ఒక ఇల్లు మాత్రమే ఉంది. దాన్ని అమ్మి డబ్బులు కడతాను అన్నాడు. అప్పుడు పవన్, అదితి ఇద్దరు నవ్వి, నీవు మా స్నేహితుడివి. నీవు ఆ రోజు మాకు ఎంతో సహాయం చేశావు. నీవు లేకుంటే మేము ఏమైపోయి ఉండేవాళ్ళం. నీవు ఏమీ దిగులు పడకు. నీకు బాగా అయినాక మా వద్దనే పనిలో చేరు. మా కార్ల గ్యారేజీకి నీవే యజమానివి అని చెప్పారు. మంచి జీతం ఇచ్చి మెకానిక్ను వాళ్ళ వద్దే ఉంచుకున్నారు. తర్వాత మెకానిక్ కూడా సంతోషంగా జీవించాడు.